ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన మూవీ చిరు 150 సినిమా. అవును, చిరు 150 సినిమాకి సంబంధించిన న్యూస్ పై ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆసక్తిని చూపించారు. అంతేకాకుండా చిరు సైతం అభిమానులు నిద్రపట్టకుండా చేశారు. కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అలాగే చిరు 150 సినిమాని ఏదొక విధంగా కొలిక్కి తీసుకురావాలని రామ్ చరణ్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. చిరంజీవి మాత్రం కథ దొరికినప్పుడే సినిమాని తీద్దాం అనే ఆలోచనలో ఉంటే, రామ్ చరణ్ మాత్రం కంపల్సరీగా మూవీని సాధ్యమైనంత త్వరగా తెరకెక్కించాలని చూస్తున్నారట. ఇక ఇప్పటి వరకు పూరి జగన్నాథ్, వినాయక్ వంటి దర్శకులు ఈ ప్రాజెక్ట్ నుండి దూరంగా జరిగారు. తాజాగా త్రివిక్రమ్ వెళ్లి చిరంజీవిని కలవడంతో ఈ కలయిక టాపిక్ చర్చనీయాంశంగా మారింది. అయితే చిరంజీవిని త్రివిక్రమ్ కలిశాడు, కానీ చిరుతో త్రివిక్రమ్ మూవీ అంటే దాదాపు సంవత్సరం తర్వాతే అని తేల్చి చెప్పాడట. దీంతో సంవత్సర కాలం పాటు ఆగాలంటే కుదరని పని అంటూ చరణ్ సైతం చెప్పుకురావడం విశేషం. త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ పూర్తయి చిరు 150 సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేయడానికి దాదాపు సంవత్సర సమయం పడుతుందని చెప్పాడట. త్రివిక్రమ్ చెప్పిన జవాబుకి చిరు సైతం షాక్ అయినట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని తెలుసు, మందేస్తే లివర్ పోతుందని తెలుసు, కానీ జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరికి మాత్రం తెలుసు.